Mukunda Jewellers first ever factory outlet. BA 2 to 12% charges with zero making charges low. Return on sale with zero making charges. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుడు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం, అందరికీ నమస్కారం. సార్, ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే ముఖ్యంగా తమిళనాడు ఏపీ రాష్ట్రాల మధ్య మాటల తూటాల పేలుతున్న పరిస్థితి. అదేంటంటే సనాతన ధర్మము, తమిళనాడు డిప్యూటీ సీఎం ఇటు ఏపీ డిప్యూటీ సీఎం మధ్య మాటల తూటాలు. ఇప్పటికే తమిళనాడులో పవన్ కళ్యాణ్ మీద కేసు నమోదైన పరిస్థితి. వాళ్ళు కూడా ట్వీట్ చేస్తున్నారు ట్విట్టర్లో, చిరంజీవి గారు మీ తమ్ముడిని అదుపులో పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళు ట్వీట్లు పెడుతున్న పరిస్థితి. ఏం చెప్తారండి? తిరుపతి వరాహి డిక్లరేషన్లో భాగంగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు ఎట్లా చూస్తారు? సనాతన ధర్మం మీద కూడా ఆయన చేసిన కామెంట్లు. ఏదేమైనా తెలుగు బిడ్డల పక్షాన నేను ఉంటానండి. న్యాయం ధర్మం పక్షాన ఉంటాం. మానవీయత కోణం. కళ్యాణ్ బాబు గారు ఎవరినేమన్నారు? ఏదో ఒక మాట మాట్లాడితే అలా మాట్లాడారని మాట్లాడారు. సరే, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇంతకు సనాతన ధర్మం అంటే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు స్టైల్గా ఉందని మాట్లాడేటం వేరే సంగతి. మామూలుగా అంటే మీరేం దాని మీద ప్రవాచకం చెప్పలేదు. ఏంటి సనాతన ధర్మం అంటే? ఒక హైందువుడిగా మీరు హిందువులని భావిస్తున్నాను. ఒక గొప్ప గంగా గోదావరి ప్రవాహంలో సాగే ఈ ప్రపంచంలో గొప్ప అద్భుత జీవన విధానం హిందూ మతం. తాను అవ్వక ఇతను ఒప్పించకన్నట్టు ఇతర మతాల గురించి కానీ దేవుళ్ళ గురించి కానీ ఎప్పుడు తప్పు మాట్లాడమని ఏ మతంలో ఇవాళ దిక్కుమాలిన కొంతమంది ప్రవచనకర్తలు సన్నాసులు మాట్లాడి ఉంటారు. కానీ మిగతా వాళ్ళు అనేక మంది ప్రవచనకారులు అనేక మంది ఎవరు కూడా తప్పుగా మాట్లాడమని చెప్పరు. చిన్నప్పుడు మన ఊళ్ళలో చూసుకున్నప్పుడు అక్కడ ఈ బస్సు మీద ఏసుక్రీస్తు మతం కూడా బొమ్మ పెట్టినప్పుడు యేసు కూడా మంచివాడే దేవుడే అని చెప్పే గొప్ప పండితులున్న ఒక గొప్ప సంస్కృతి ఉన్న దేశం మనది. ఆ దేశంలో గొప్ప సంస్కృతి మన హిందూ మతం. దీన్ని ఆర్య బ్యాచ్ వచ్చి పాడు చేయటం జరిగింది. అది వేరే సంగతి, లేని పని. సనాతన మతం అంటే ఏంటండి? దానికి నిర్వచనం తెలియకుండా మాట్లాడుతున్నప్పుడు నిర్వచనం ఉందా? ఉంది. బనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు పెద్ద ఉద్గంధనం ప్రచురించారు. దాని ప్రకారం సనాతన మతం అనేది మన ఆర్యవర్తానికి తప్ప విన్యపడతలు తక్కువ ఉన్న మన వాళ్ళందరికీ సంబంధం లేనిది. ఇక్కడ దాదాపుగా ఉన్న క్రిస్టియన్ ఇస్లాం మతంలో 90% మంది 99% మంది అందరూ కూడా ఇక్కడ స్థానికులే. ఇస్లాం మతంలో కొంతమంది తర్కిస్తాను, తజికిస్తాను, అక్కడ ఇరాన్ నుంచి, ఆఫ్ఘన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ 1% వాళ్ళు ముస్లింలు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకనప్పుడు హైందవ ధర్మం, అంతకుముందు బౌద్ధ ధర్మంలో ఉన్నవాళ్ళే. దాదాపు 98% మంది తెలుగు బిడ్డలందరూ ఒకరోజు బౌద్ధ ధర్మంలో ఉన్నవాళ్ళే ఉన్నారు. జైన్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. అనేక బౌద్ధ ఆరామాలే ఇవాళ దేవాలయాలుగా మారి దేవాలయాలు కొన్నిటిని ముస్లిం మసీదులుగా మార్చారు. సనాతన ధర్మం అంటే వాళ్ళు మాట్లాడే ప్రకారం మను ధర్మశాస్త్రం గొప్పదని మాట్లాడే ప్రకారం నేను ఒప్పుకోనండి. హైందవ ధర్మం ఖచ్చితంగా నిలబడాలి. ఇతర మతాలను కూడా గొప్పగానే చూద్దాం, తప్పులేదు. దీన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకుంటానికి మాత్రం వ్యతిరేకిద్దాం. అంటే పవన్ కళ్యాణ్ ఒకసారేమో అంబేద్కరిజం అంటాడు, ఆ తర్వాత కమ్యూనిజం అంటాడు, ఆ తర్వాత చెగువేరా అంటాడు, ఆ తర్వాత సనాతన ధర్మం అంటాడు. ఒక స్టాండ్ మీద ఎందుకు ఆయన మాట్లాడతలేదు అనేది ఒక చర్చ ఏపీలో. ఆయన ఒక డైలాగ్ వచ్చింది, ఎవరో చెప్పారు. 2014 మోడీ గారు పిలిచి మీరు ఒక స్టాండ్ మీద ఉంచుని ఉండండి, అలాగే 2 నిమిషాలు మీకు ముఖ్యమంత్రి పదవి వచ్చేలా చేస్తాను. ఆయన ఉంచలేకపోయారంట. అని జోక్, అది పక్కన పెట్టండి. ఆయన గనక ధైర్యంగా వాళ్ళు నిలబడి ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న వరాహి డిక్లరేషన్లో మొట్టమొదటి పాయింట్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి ఇది తెలుగు ప్రజల యొక్క ఉమ్మడి త్యాగఫలం, అదో కర్మాగారం అనే వాళ్ళు ఎదవల్లారా, అది కర్మాగారంగా మీకు కనపడుతుంది మాత్రమే. కరీంనగర్లో సాయిరెడ్డి, ఎందుకంటే తెలంగాణ కూడా ఆయన కావాలన్నారు. ఎందుకంటే తెలంగాణకు వచ్చి ఆయన ఏం చెప్పారు? తెలంగాణలో పుట్టి ఉండకపోవటం బాధాకరం, నేను కనుక ఇక్కడ ఉండుంటే ఈ ఆంధ్ర పాలకులు చుక్కలు చూపించేవాడని చెప్పి ఆంధ్ర పాలకుల్ని ఫుట్బాల్ ఆడినట్టు ఆడారు ఆయన. అలాగే ఉత్తరాంధ్రకి వెళ్ళి ఉత్తరాంధ్ర విడిపోయే అవకాశం, కొత్త రాష్ట్రం వచ్చిందని మాట్లాడారు. ఉత్తరాది అహంకారం నశించాలని దమ్మున్నాడిగా మాట్లాడాడు. లెడెంగే అన్నాడు. వీఆర్ యువర్ విసినిటీ అన్నారు. ఢిల్లీ వస్తాను, మేమందరం వెళ్ళాం, ఆయన రాలేదు. విశాఖపట్నం యువత పిలిపిస్తే జనవరి 26 ఎందుకు ఇచ్చారు? రిపబ్లిక్ డే కదా అనుకున్నాం. ఫుల్ మద్దతు యువత పిలిపించారు. ఈయన ఫుల్ మద్దతు, నేను వస్తున్నాను డ్యామ్ డిస్కన్నారు. మేము వెళ్ళాం. పడవల్లో వెళ్ళి అక్కడ మార్నింగ్ ఇబ్బంది అయితే వామిటింగ్ వచ్చి చాలా ఇబ్బంది అయిందండి. అనుమతించలేదు, అక్కడ పీరియడ్ ఉందని.
మళ్ళీ వెనక్కి వచ్చి 5 కిలోమీటర్లు, ఆ తర్వాత మళ్ళీ ఇంకో మిత్రులతో కలిసి కటాల శ్రీనివాసరావు గారు, కొంచెటి సురేష్ బాబు గారు, ఓపీ గారు అందరూ కలిసి మేమందరం సముద్రం నీళ్ళు అక్కడ పక్కన 4-5 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి 5,000 మంది పోలీసులు పహారా పెడితే రామకృష్ణ బీచ్ రాకుండా అక్కడికి వచ్చి జాతి జెండా ఎగరేసి మా హక్కుల కోసం, ఆంధ్రుల హక్కులు, తెలుగు జాతి హక్కులు నిలబడాలని అందించినాం. అరెస్ట్ చేశారు, ఇబ్బందులు పెట్టారు అని సంబంధించి వేరే సంగతి. మేము నిలబడ్డాం, జాతికి నిలబడ్డాం. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్షాదింపు కర్త వికరిస్తుంటే నిలబడి పోరాడు. 45 రోజుల్లో రోడ్ల మీదకి వచ్చాం. మిగతా ఎవరు కనపడలా. వచ్చి కలెక్టరేట్స్ ముట్టడిచ్చాం, నిరంతరం ముట్టడిచ్చాం. మేజర్ మీడియా అయిపోతే న్యాయ బాధ్యత కాదు. అటు ఇటు ఉండి నేను ఎవరైనా చెప్పులు తీసుకొట్టలేదు, బూట్లు తీసుకొట్టలా, బూతులు తిట్లా, గౌరవంగా నా హక్కుల కోసం మాట్లాడారు, నిర్మాత్మక గురించి అని మంచి చేస్తే పొగిడాను. 2014 ప్రత్యేక హోదా వచ్చినప్పుడు దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత ఉద్యమం మొదలుపెట్టిందా పవన్ కళ్యాణ్ గారు ఉద్యమంలోకి వచ్చినట్టు కనపడి ఆమరణ దీక్ష చేస్తా అన్నారు, ఇంకోటి అన్నారు. ప్రత్యేక హోదా నిజంగా ఆయన చెప్పింది సత్యమే. ప్రత్యేక హోదా లేకపోతే విభజన హామీ లేదా భావితరాలు ఏమైపోతాయి అన్నారు. వెంకయ్యనాయుడు గారిని తూర్పులో పెట్టారు, ఫుట్బాల్ ఆడినట్టు మాట్లాడారండి. వెంకయ్యనాయుడు మీద, ఆ వెంకయ్యనాయుడు గారి మీద ఏం మాట్లాడారు మీరు ఒకసారి వేసుకోండి. భలే మంచి బాగా మాట్లాడనుకున్నాం. ఇవాళ వార్హెడ్ డిక్లరేషన్ హోదా వస్తే, విభజన హామీలు వస్తాయని ఉందండి ఏమన్నా? వార్హెడ్ డిక్లరేషన్ 1, వార్హెడ్ డిక్లరేషన్ 2, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, తెలుగు జాతి మొత్తం ప్రజల త్యాగఫలంతో వచ్చిన హక్కు, వాళ్ళ ఆత్మ త్యాగాలతో వచ్చిన హక్కు. పాయింట్ నెంబర్ 3, కడప ఉక్కు కర్మాగారం, అది ఫిజిబిలిటీ కారణం ఎదవెవడయా ఇక్కడి నుంచి గన్నులు కొనుక్కొని జపాన్ చైనా తీసుకెళ్ళి అక్కడి నుంచి స్టీల్ చేసి మనకే అమ్ముతున్నప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అది కాదని ఎదవెవడయా అని చెప్పి మాట్లాడు. వార్హెడ్ డిక్లరేషన్ 3, రామాయపట్నం పోర్టు కానీ కేంద్ర ప్రభుత్వ రంగంలో వస్తే రిజర్వేషన్స్ సహా అన్నీ వస్తాయి అని మాట్లాడుతాం. వార్హెడ్ డిక్లరేషన్ నెంబర్ 4, వార్హెడ్ డిక్లరేషన్ నెంబర్ రాయలసీమ ఉత్తరాంధ్రకి కావాల్సిన ఏదైతే ప్రత్యేక ప్యాకేజీ ఉందో ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఇవ్వకుండా ఏదో 2 కర్నూలు కడప దాంట్లో ఆల్రెడీ ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది, దానికి ఏదో కొంత 2 వర్గాలని పెట్టేసి ఒక 1000 కోట్లు మాట్లాడిన ప్రకారం కాకుండా 24,000 కోట్లు ఇప్పుడు లెక్కేసుకుంటే దాదాపు 70,000 కోట్లు రావాల్సిన ప్యాకేజీలో ఇవాళ ప్రత్యేక ప్యాకేజీ రాలేదయ్యా అని చెప్పి వార్హెడ్ డిక్లరేషన్ 6, వార్హెడ్ డిక్లరేషన్ 7, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడ కాదు ఉపాధి కల్పించే సంస్థలు బీహెచ్ఎల్ లాంటి సంస్థలు అక్కడ పెట్టాలి, మిగతా చోట్ల గుజరాత్లో పెట్టుకున్నట్టు అది ఏమన్నా ఉందా? వార్హెడ్ డిక్లరేషన్ 8 ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రావాల్సిన డివిజన్ని విశాఖ రైల్వే జోన్ అక్కడ ఏర్పాటు చేస్తే డివిజన్ని తీసేశారు, రూపాయి ఖర్చు లేకపోయినా 10 సంవత్సరాలు ఆలస్యమైంది. 9 వార్హెడ్ డిక్లరేషన్ 9 అక్కడ ఉమ్మడి ఆస్తుల్లో ఇప్పుడు ఆయన చెప్పింది 74,000 కోట్లు జాయింట్ జేఎఫ్సీ కమిటీ వేశారు. అందులో ఉండవల్లి గారిని, ఒక దిక్కుమాలిన మాజీ ఉన్నతాధికారిని, ఇంకొక ఆయన్ని పెట్టారని మీరు అన్ని ఆరోపణలు వచ్చి చూశారు. 74 కోట్లు మామూలుగా ఇనిషియల్గా రావాలన్నా 1,40,000 కోట్లు అన్నారు. దాంతో జగన్మోహన్ రెడ్డి గారి 10,460 కోట్లు వచ్చినాయండి. ఆ విభజన హామీల్లో లోటు భర్తీ నిమిత్తం. ఆ తర్వాత ముందే 3,900 కోట్లు లోటు భర్తీలో వచ్చినాయి, మిగతా ఏదో దాని మీద వార్హెడ్ డిక్లరేషన్ నెంబర్ 9 పెట్టారా? ఉమ్మడి ఆస్తుల విషయంలో రావాల్సిన విషయంలో పెట్టారా? వార్హెడ్ నెంబర్ 10, వార్హెడ్ డిక్లరేషన్ నెంబర్ 11 ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల మీద బడ్జెట్ దాని మీద మాట్లాడారా? ఇవాళ భావితరాలు దెబ్బతింటున్నాయా అన్నారు, మాట్లాడే వార్హెడ్ డిక్లరేషన్ నెంబర్ 13 ప్రతి దానికి 10 లక్షల రూపాయలు మనం ఇవ్వాలి, ప్రతి యువత కల్లా ఒక్కొక్క చోట యువతని ఎంపిక చేసి 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళందరికీ స్వయం ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. అది వచ్చిందా అండి? తెలుగు భాషను కాపాడుకుందాం వచ్చిందా? ఇవాళ వెంకటేశ్వర స్వామికి ఉత్తరాది అయోధ్య దేవాలయం నిర్మాణం కాకుండానే నేను ప్రారంభించేసి నీళ్లు కారేసి గర్భుడిలో నీళ్ళు వెళ్ళడం లేదు మొర్రో అని మొత్తుకుంటే వార్హెడ్ డిక్లరేషన్లో అక్కడికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడిందో మా వెంకటేశ్వర స్వామి, నా పేరు అదే పక్కన పెట్టిన మా వెంకటేశ్వర స్వామి. మా వెంకటేశ్వర స్వామి అంటే ఈ ప్రజలందరికీ వెంకటేశ్వర స్వామి అనుకునే వెంకటేశ్వర స్వామిని అయోధ్య రాముడికి మాట్లాడి ఇక ఇప్పటి వరకు వెంకటేశ్వర స్వామి ఇక్కడి నుంచి అయోధ్య రాముడు అని చెప్పి ఆయన మాట్లాడితే ఎంత బాధ కలిగిందో కనీసం పశ్చాత్తాపం వ్యక్తం చేశారా? వెంకటేశ్వర స్వామికి రాముడికి పోలిక ఏంటండి? వాళ్ళు దుర్మార్గమైన ఆర్య బ్యాచ్ అంటారు, మా పురాణాల్లో లేడు వెంకటేశ్వర స్వామి కలియుగం మీరు పెట్టుకున్నారని దిక్కుమాల సన్నాసి సంత మాట్లాడుతున్నారు, చేతగాని సన్నాసులు మాట్లాడుతున్నారు, పనికిమాల యాదవులో వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే పోలిక ఏంటండి? దేవుడి మధ్యన సన్నాసి యాదవులు తప్పితే వెంకటేశ్వర స్వామికి అయోధ్య రాముడు పోలేండి. అయోధ్య రాముడు గౌరవిస్తాం, వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం గౌరవిస్తాం. దేవుడి మధ్యన పోటీ పెట్టాల్సిన అవసరం ఏంటండి? ఆర్య బ్యాచ్ మాట్లాడుతున్నారు, ఆయన ప్రభావంలో ఈయన మాట్లాడితే బాధగా ఉండదు. తెలుగు జాతికి కావాల్సిన ఆయుధం
ఉండి ఆంధ్రప్రదేశ్కి తెలుగు జాతికి మొత్తాన్ని జరుగుతున్న అన్యాయాల మీద నిలదీసిపోవాల్సిన దమ్ము ధైర్యం కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంతకుముందు చిరంజీవి గారు హ్యామ్ క్లాస్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్స్ టు చిరంజీవి గారు ఆల్సో. అలాంటి కళ్యాణ్ బాబు గారు ఇవాళ ఆ అదాని గారి పార్టీ చేతిలో ఉన్న చిక్కుకుపోయి ఆ శృంఖలాలు ఛేదించుకు రమ్మని కోరుతున్నాను నేను. ఓకే, సనాతన ధర్మము మంచిది, అది ఏంటది, మనుధర్మ శాస్త్రం ఏంటది అంటే ఈ మధ్యన అంటున్నారు. దాంట్లో నేను చదువు బెనారస్ హిందూ యూనివర్సిటీ ఒకటి రాశారు, చెప్పాను కదా, దక్షిణాది. దాంట్లో ఎవరు శూద్ర జాతి ఏం చేయాలో తెలుస్తుంది. మీరు శూద్ర జాతే లెక్క ప్రకారం, ఇంకోళ్ళు లేరండి, పంచములని కూడా లేరన్నమాట. ఆ 2-3% ఉన్న ఉన్నత వర్గాలకి ఈ శూద్ర జాతి బానిసలా పనిచేసి ఉత్సేవాలు అందించి వాళ్ళందరూ బానిసలా పనిచేయాలంట. ముందు కూర్చుంటే పిరుదులు కోసే మనుశాస్త్రం ఉంది, ఈ టైప్లో ఉంటుంది. అబ్బే అది కొత్త బ్యాచ్ ఒకటి తయారయ్యారు. నేను చెప్పింది స్పష్టంగానండి. ఈ బ్యాచ్ ఏమంటున్నారు, కొత్త బ్యాచ్ తయారయ్యి అది కులాలు కాదండి, వర్గం, ఏ పని చేయాల్సిన వర్గం. ఏంటి వర్గం? 90% ఉన్న వీళ్ళు ఒక బానిస వర్గం కింద పనిచేయాలి. ఏ వర్గం అయినా కులం కాకపోతే ఏ వర్గం అని ఎందుకు ఉండాలండి? ఏంటి, ఎవరికి బానిసలు? ఏం రాసం చదువుకున్నారా? మనుధర్మ శాస్త్రం వీళ్ళేమో ఏం మాట్లాడుతున్నారు, సనాతన ధర్మం అని మాట్లాడిన తప్పే ఉందండి. అందరు నేను అన్నాం, కళ్యాణ్ బాబు గారు అనలేదు అన్నమాట, కానీ మిగతా వాళ్ళు మాట్లాడేది. మనుధర్మ శాస్త్రం అనేది ఈ దేశానికి మొదట హైదరాబాద్ వెళ్ళి కనుక్కోండి మీరు. అక్కడ ఇందిరా ప్రియదర్శిని హాల్లో పెద్ద పుస్తకం ఓపెన్ చేశారు. ఈ దేశానికి మొదటి రాజ్యాంగం మనుధర్మ శాస్త్రం. అదే కొంత ఏంటి మనుధర్మ శాస్త్రం? మిగతా వాళ్ళ దగ్గర ఇతర కులాల దగ్గర కూర్చుంటే పిరుదులు కోసేస్తారా? ఏంటి మనుధర్మ శాస్త్రం అండి? దాంట్లో మంచి పాయింట్ ఉంటే ఉన్నాయి, తీసుకుందాం. చెడ్డపాయ అసలు ఏంటది? భారత రాజ్యాంగం ఉంటే మనుధర్మ శాస్త్రం మొదటి రాజ్యాంగం ఏంటి? మంచి ధర్మం, హైందవ ధర్మాన్ని గౌరవించి ఆచరిద్దాం. అది ఆర్య బ్యాచ్ ఉత్తర బ్యాచ్కి సొంతం కాదు. ఇది వెంకటేశ్వర స్వామి ఎవరండి వీళ్ళు చెప్పిన యాదవ్లో పురాణాలు ఏంటి? ఏంటండి వీళ్ళు చెప్పేది? ఎక్కడున్న తీమని ఆధారాలు ఏంటి? వీళ్ళకున్న ఆధారాలు ఏంటి? సాయిబాబా విగ్రహాలు పడగొట్టమంటున్నారా? అయ్యప్ప స్వామి ఎక్కడి నుంచి వచ్చాడు అంటున్నారా? వెంకటేశ్వర స్వామి ఏంటి వీళ్ళందరూ అనేది? ఆ ఇరాన్ నుంచి చేసుకొచ్చిన దేవుడిని నెత్తిమే పెట్టి పూజించాలా మేము? ఏందండి ఇది? నాకు అర్థం కాదు. ఓకే, కాదు, నేను ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి మాట్లాడదాం, తెలుగు జాతి ఆత్మగౌరవం గురించి మాట్లాడదాం. 2019 ముందు ఏది పోరాటం చేసిన, 2019 తర్వాత కూడా అంతే పోరాటం చేసిన దేని గురించి మాట్లాడారు? సుగాలి ప్రీతి దాని గురించి మాట్లాడదాం. అనేక మంది అమ్మాయిల ఆత్మహత్యలు జరుగుతుంది, దాని మీద మాట్లాడదాం. హత్యలు జరుగుతుంది, దాని మీద దాని మీద నిలదీద్దాం. హక్కును నాకు అర్థం కాదని చెప్పండి, ఏంటి అసలు సమస్య ఏంటి? దేని మీద ఇష్యూ అసలు? మతాలని కులాల మధ్యన విద్వేషం రెచ్చగొడటానికి అదానీ గారి అండ్ పార్టీ, ఉత్తర భారతీయ జనతా పార్టీ చూస్తున్న నేపథ్యంలో చిక్కుకుపోవద్దని మై హంబుల్ రిక్వెస్ట్. ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్స్ అనిపిస్తున్నాను. వాళ్ళు తీసుకోండి. మీరు నన్ను వైకాపా తెలుగుదేశం వాళ్ళు, లేకపోతే ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు, లేదా టీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేసి ఉండొచ్చు, కానీ జనసేన కార్యకర్తలు కానీ వాళ్ళు కానీ కళ్యాణ్ బాబు గారు నువ్వు ట్వీట్ చేశారు, నాతో మాట్లాడుతా అన్నారు. ఇప్పుడు మాట్లాడతారో తెలియదు, సరే మళ్ళీ ఇంకోసారి. కానీ ఆయన ఆహ్వానం మేరకు అప్పుడు వెళ్ళాను, మాట్లాడాను, ఐ రెస్పెక్ట్ హిమ్. తర్వాత ఎప్పుడో కొంతకాలం క్రితం ట్వీట్ చేశారు, నాతో హరగోపాల్ గారితో మాట్లాడతాను చేశారు, ఐ రెస్పెక్ట్ హిమ్ అదర్వైజ్. కానీ ఏంటండి ఆయన మాట్లాడింది ఏంటి? ఆ రోజు నాకు మతం లేదు కులం లేదని కుండ బద్దలు కొట్టిన వ్యక్తి నేను. అసలు ఏం మాట్లాడాను నిన్న? అసలు నాకు అర్థం కావట్లేదు. హైందవ ధర్మం కాపాడదాం అంటే ఏంటి? అంటే ఇరాన్ నుంచి చేసుకొచ్చిన ఒక బ్యాచ్ మేమే మొదట సాధ్యం, మిగతా వాళ్ళు సాధ్యం కాదు అనే బ్యాచ్ని మొయ్యటమా? మన ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అది? హైందవైక్యంలో ఉన్న గొప్పదనాన్ని, ఒక ఆధ్యాత్మిక భావాన్ని తరతరాలుగా వేలాది సంవత్సరాలుగా తనలో లోపాలు సంస్కరించుకు వస్తే ఒక గొప్ప జీవన ప్రవాహం లాంటి హిందూ మతం యొక్క ఉద్దేశాలని తీసుకెళ్ళి ఒక బ్యాచ్కి తాకట్టు పెట్టేది ఉంటే మాత్రం మంచిది కాదని అభిప్రాయం. అంటే పవన్ కళ్యాణ్లో ఎందుకు ఈ మార్పు వచ్చిందంటారు? అదేవిధంగా దీని వెనుక బీజేపీ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారా అంటే ఏం చెప్తారు? బీజేపీ అనేది ఒక ఐడియాలజికల్ 2 విభేదాలు ఉంటున్నా సరే, మదన్ మోహన్ మాలవీయ గారు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. 1915లో స్థాపించిన హిందూ మహాసభ, 1952లో భారతీయ జనసంఘ బలరాజ్ మధు గారి నేతృత్వంలో రూపొందిన వాళ్ళ మాతృ సంస్థ, 1977లో ఆ సంస్థను భారతీయ లోక్దళ్ నాగలపట్టిన రైతు గుర్తు ఉన్న దాంట్లో జనతా పార్టీకి తర్వాత రూపాంతరం గుర్తు మాత్రం బిఎల్డీ దాన్ని దాంట్లో నిమజ్జనం చేసి మళ్ళీ 1980లో దాన్ని అద్వానీ గారు లాంటి
అలాగే వాజ్పేయి గారు లాంటి గొప్ప నాయకులు మళ్ళీ దాన్ని రూపుదిద్దించి దాన్ని తీసుకొచ్చిందని బీజేపీ, భారతీయ జనతా పార్టీ. కానీ ఆ తర్వాత ప్రస్తుతం నడిచే పార్టీ అండి ఆదాని గారి నేతృత్వంలో, ఆయన అంచులు ఇద్దరి నేతృత్వంలో వస్తున్న పార్టీగా అభివర్ణించవచ్చు. ఇవాళ మా హక్కుల్ని ఆత్మగౌరవాన్ని అణిచివేస్తున్న పార్టీగా రావచ్చు. వాహారెడ్డి డిక్లరేషన్లో కానీ గవర్నీల్ కళ్యాణ్ బాబు గారు, ఇవాళ ఏదైతే పన్నా ప్రతాప్ రెడ్డి గారి సిమెంట్లు, లేకపోతే గద్వాల రాజా గారు మరియు జీవి కృష్ణారెడ్డి గారికి సంబంధించిన పిల్లలకు సంబంధించిన జీవికే ఎయిర్పోర్ట్స్, మధు గారి పవర్ పాయింట్స్, నవయుగ విశ్వేశ్వరరావు గారి కృష్ణపట్నం పోర్టు, మరి సెజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెజ్, అలాగే డివిఎస్ రాజు గారి గంగవరం పోర్టు, ద డీపెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా అండి. అది వితౌట్ డ్రెడ్జింగ్ అవసరం లేకుండా నడిచే గొప్ప పోర్ట్ అది. దాన్ని కూడా అడ్డంగానో నిలువుగానో కాజేసిన ఆ అదానీ గారి గురించి ఎందుకు మాట్లాడట్లేదు వీళ్ళందరూ? అదానీ గారి నేతృత్వంలో పనిచేసే ఉత్తర భారతీయ జనతా పార్టీ నా తెలుగు జాతిని అణిచేస్తుంటే వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? ఆయన కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎందుకని మాట్లాడట్లేదు? వీళ్ళకి ఏమైందని అడుగుతున్నాను నేను. తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవం తీసుకెళ్ళి ఢిల్లీ నడి బజార్లో తాకట్టు పెడుతున్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తన శక్తి ఉన్న దాన్ని బయటకు తీసుకు, అద్భుతమైన శక్తి ఉంది, అద్భుతమైన ఫ్యాన్స్ ఉన్నారు, ప్రాణాలు అర్పించే ఫ్యాన్స్ ఉన్నారు, దాన్ని వాడుకుని తన హక్కుల కోసం భావితరాల కోసం నిలబెట్టాల్సిన మనిషి ఇవాళ ఆ అదానీ గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ చేతిలో పావులుగా మిగిలిపోతుంటే బాధ కలుగుతా ఆయన అభిమానించే వాళ్ళు ఎవరికి? తన హక్కుల కోసం మాట్లాడమంది, ప్రజల హక్కుల కోసం. ఇది నేను మాట్లాడింది కదా, ఆయనే మాట్లాడారు. ఉత్తరాది అహంకారం నశించాలి, దక్షిణాది జరుగుతున్న అన్యాయం అని ఆయనే దిక్కులు పెక్కటిల్లా నాకంటే 1000 రెట్లు ఎక్కువ మంచి మాట్లాడారు. నవరాళ్ళు కదిలిపోయేటట్టు ఆయన మాట్లాడారే, ఉద్ఘాటించారే. లడంగా అని హిందీలో కూడా గట్టిగా మాట్లాడారు. విసినిటీ ఢిల్లీ గినపడేటట్టు మాట్లాడారే. దక్షిణాది ఆయన అద్భుతంగా మాట్లాడుతున్న హక్కుల కోసం మాట్లాడిన వ్యక్తి ఎందుకని వాళ్ళ ఢిల్లీలో ఉన్న అదానీ గారు అంటే పార్టీ దగ్గర సాగిలు పడిపోయారు అని ప్రశ్నించే వాళ్ళు నేను కాదు, వాళ్ళ అభిమానులు కూడా ప్రశ్నించాలండి. ఆయనకున్న సిన్సియారిటీకి కట్టుబడి దానికి ఎందుకు ఇలాగా మాట మారుస్తున్నారో నాకు తెలుసుకోవాలనుంది. విత్ రెస్పెక్ట్ నేను చెప్తాను, విత్ డ్యూ రెస్పెక్ట్ టు హిమ్.